కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ మత్స్యకారపేట కొత్తపట్నం వద్ద కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తుఫాన్ హెచ్చరికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకులను అప్రమత్తం చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విషయాలపై ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి మండల గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. అందులో భాగంగా ఆదివారం నుండి బుధవారం వరకు అధికార యంత్రాంగం విధులు నిర్వహించారు. ఈ విధి నిర్వహణలో అనేక సేవలు అందించిన కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, పారామిలిటరీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ మరియు పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, యువకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ తుఫాన్ కారణంగా రాత్రింబవళ్లు కష్టపడి వారి కుటుంబాన్ని వదిలి గ్రామాల్లో సేవలందించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం దగ్గర నుంచి అన్నింటినీ పర్యవేక్షిస్తూ మా అధినేత ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం గారు కూడా ఈ జిల్లాలో ప్రాణహాని జీరో చేయాలని, అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ మినిమం చేయాలని ముందస్తు చర్యలుగా 4 రోజుల ముందు నుంచి మేమందరం ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో అందరికీ తెలిసిందే. సో అందరికీ కూడా దీంతోపాటు మా కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు కూడా పిఠాపురంలో చాలా కష్టపడి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా పనిచేశారు. దీంట్లో జిల్లా అధ్యక్షులు అలాగే పెండం దొరబాబు గారు అండ్ మొత్తం అందరూ కూడా కలిసి జిల్లా యంత్రాంగంతో సహకరించి కష్టపడి పనిచేసాం. అలాగే దాన్ని జీరో క్యాజువాలిటీ కింద అండ్ మినిమం డ్యామేజ్ కింద కూడా ప్రాపర్టీ డ్యామేజ్ని కూడా మినిమం చేసే విధంగా కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేసాం. పిఠాపురం వచ్చేసరికి సుమారు 34 మంది ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అండ్ 34 బోట్స్, 25 రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు సుమారు 30,000 భోజనాలు ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 30,000 భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూఆర్టీ టీమ్ 12 మెంబర్స్ అండ్ 5 జేసీబీలు, 3 పవర్ సాస్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏ పోల్ పడినా ఏ చెట్టు పడినా సరే రవాణాకి ఎంత ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీ క్లియర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి రిలీఫ్ క్యాంప్లోని కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. 500 పోల్స్ని రెడీగా ఉంచాము. పోయిన పోల్స్ని ప్రతి పోల్స్ని ఇమీడియట్లీ మారుస్తున్నాం. అలాగే 5,000 మిల్క్ ప్యాకెట్స్ని కూడా పిల్లలకి పంచడం జరిగింది అండ్ ఎక్స్ట్రా కూడా ఉంచడం జరిగింది. అండ్ రేషన్స్ కూడా అన్ని షాప్స్లోని కూడా అవైలబుల్లో ఉంచడం జరిగింది. దీంట్లో 12 మంది స్విమ్మర్స్ కానివ్వండి, మొత్తం అందరూ మండల్ స్టాఫ్ అండ్ సెక్రటరియట్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా దీని మీదే కలిసికట్టుగా పనిచేశారు. అనిమల్స్ను కూడా సేఫ్గా పెట్టడం జరిగింది. అనిమల్స్ కూడా ఒక నష్టం కూడా జరగకుండా, ఇబ్బంది కలగకుండా కూడా పెట్టడం జరిగింది. 1,50,000 అండ్ స్టాండ్ బై ఉంచి అంతరాయం కలగకుండా వాటర్ సప్లైని కూడా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ సుబ్బంపేట నాయకులు అందరూ కూడా కలిసి ఆర్ఎన్బికి చెప్పడంతో పాత కాంట్రాక్టరే పిలిపించి మళ్ళీ అయిపోయిన కాంట్రాక్టర్ని పిలిపించి మళ్ళీ ఇమీడియట్లీ కొత్త కాంట్రాక్ట్ దానికి టైం పడుతుందని తెలుసు కూడా దానికి కాకుండా పాత కాంట్రాక్ట్ని ఇమీడియట్లీ ఫస్ట్ నువ్వు ఇది ఊర్లోకి వెళ్ళకుండా ఫిల్ చేయమని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అలాగే ఊర్లోకి వచ్చే నీటిని మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే తెలుస్తుంది. సాయంత్రానికి వచ్చే నీరుని రాత్రికే ఫిల్ చేసి ఒక చుక్క నీరు కూడా లోపలికి రాకుండా ఆపడం జరిగింది. ఎవాక్యువేషన్ టీం అంతా కూడా చాలా సూపర్గా పనిచేసింది. సో దీన్ని ఇంత సక్రమంగా చేసి నిజంగా జీరో క్యాజువాలిటీకి చేసి అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి ఏ ఇబ్బంది ఉన్నా సరే కాల్ సెంటర్స్ ద్వారా, పార్టీ కాల్ సెంటర్స్లో వచ్చిందని కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేస్తూ మా పార్టీ కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, అలాగే మండల రెవెన్యూ ఆఫీసర్స్, సెక్రటరీస్, హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఇందులో పోలీస్తో సహా నిజంగా చాలా వాళ్ళు రాత్రి పగలు పడుకోకుండా పనిచేశారు. అండ్ దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే దీన్ని ప్రతి మినిట్ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పైన మానిటర్ చేస్తూ అండ్ ఎస్పెషలీ పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ నిజంగా చాలా కష్టపడి వాళ్ళ ఒక సొంత పనిలాగా దే ఆర్ 24/7 దే ఆర్ ఆన్ అవైలబుల్. అండ్ ఎవరైనా సరే ఎవాక్యువేషన్ చేయడానికైనా సరే వాళ్ళని ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళడం, ట్రాన్స్పోర్ట్ని కూడా ఫెసిలిటీని తీసుకురావడం అండ్ పడిపోయిన పోల్స్ని రెక్టిఫై చేయడం, మీల్స్ని టైంకి డెలివరీ చేయడం అండ్ రెవెన్యూ అండ్ మండల ఆఫీసర్స్ కానివ్వండి, పడా కానివ్వండి అందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చైత్రలక్ష్మి గారికి కానివ్వండి, వసంతమాధవి గారికి కానివ్వండి, ఎంఆర్ఓ, ఎంపీడీఓస్ అందరూ కూడా, విలేజ్ సెక్రటరీస్ అందరూ కూడా, పోలీస్ ప్రతినిధులతో కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడులాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ముందుకు వచ్చి ఏది ఆశించకుండా పనిచేసిన ప్రతి జన సైనికులకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే దీనికి సహకరించిన మీడియా మిత్రులు కూడా మాతో పాటు మీరు కూడా పడుకోకుండా ఎవరైనా ఏదున్నా సరే ఫేక్ న్యూస్ని దాటి నిజంగా ప్రచారంలోకి దిగి ఒక సోల్జర్ లాగా మీరందరూ కూడా కష్టపడి ఇందులో పనిచేసి సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.